అందరికీ నమస్కారం. చేమకుర్తిలో ఒక రెడ్డి, సంతనూతలపాడులో ఒక రెడ్డి, నాగులుపులపాడులో ఒక రెడ్డి. ఈ ముగ్గురు రెడ్ల కబంధ హస్తాల్లోనే సంతనూతలపాడు వైసీపీ రాజకీయం నడుస్తుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. సంతనూతలపాడు నియోజకవర్గం మహానేతలు ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి సందర్భం. పెద్ద ఆయన తవనం చెంచయ్య గారు కానీ, వేమ ఎల్లయ్య గారు కానీ, దారా సాంబయ్య గారు కానీ, డేవిడ్ రాజు గారు కానీ, వారంతా కూడా ఆ పదవులకే వనిది ఇచ్చినటువంటి సందర్భం. వారు లోకల్సే. వారు పనిచేసేటప్పుడు కూడా రెడ్డి గారి పెత్తనాలు ఇవన్నీ చేయాల, ప్రజాసేవలో వాళ్ళు పునీతులయ్యారు. సో ఈ రోజు వాళ్ళని మనం ప్రత్యేకంగా చెప్పుకుంటున్నామంటే వారు ప్రజాసేవ చేశారు, ప్రజాక్షేత్రంలో గెలిచారు, పార్టీలు అనేవి పక్కన పెట్టేశారు. సో 2014 అంటే వైసీపీ ఆవిర్భవించిన తర్వాత సంతనూతలపాడు నియోజకవర్గంలో 3 సార్లు వైసీపీ తరఫున కూడా, ఒకసారి ఆదిమూలపు సురేష్ గారు గెలుపొందడం జరిగింది, మరోసారి టీజీఆర్ సుధాకర్ బాబు అక్కడ గెలుపొందడం జరిగింది. 2024లో వైసీపీ అక్కడ ఓటమి చవి చూడటం జరిగింది. మరి బిఎన్ విజయ్ కుమార్ గారు ఎమ్మెల్యేగా కూడా 30,000 మెజార్టీ తోటి కానీ విని ఎరగని రీతిలో ఆయన స్టార్ దమ్ము తెచ్చినటువంటి కాన్స్టిట్యున్సీ సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ. సో సంతనూతలపాడు నియోజకవర్గంలో వైసీపీ ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా పక్క కాన్స్టిట్యున్సీల నుంచి లేదంటే పక్క జిల్లాల నుంచి లీడర్స్ తీసుకురావటం, అక్కడ మరి ఎలక్షన్కు ముందు నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ప్రకటింపజేసుకోవటం, అక్కడ ఉన్నటువంటి రెడ్లు చేసేటువంటి ప్రయత్నాలు. సో ఎక్కడైతే ఈ సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ మెయిన్ గా కూడా అపారమైనటువంటి వనరులు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే లోకల్ గా ఉన్నటువంటి దళితులు తమ మాట వినరని చెప్పేసి చేమకుర్తి రెడ్డి, సంతనూతలపాడులో ఒక రెడ్డి, నాగులుపులపాడులో ఒక రెడ్డి, ఈ ముగ్గురు రెడ్లు ఏం చేశారయ్యా అంటే పక్క జిల్లాలో ఉన్నటువంటి మేరుగు నాగార్జున తీసుకొచ్చి ఇక్కడ వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పెట్టించారు. సో మేరుగు నాగార్జున గారు ఒక మంచి విద్యావేత్త, బాగా పనిచేస్తాడు. ఆయన 2024 ముందు వరకు కూడా మంత్రిగా పనిచేశాడు, అనేక పోరాటాల్లో పాల్గొన్నాడు. సో మేరుగు నాగార్జున వ్యక్తిత్వం కానీ ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి కానీ మనం కామెంట్ చేయట్లా, ఎందుకంటే ఒక మంచి మాస్ లీడర్. సో అలాంటి లీడర్ని లోకల్ గా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో గనక, ఎందుకంటే వైసీపీలో ఆయన సేవలు గుర్తించి ఆయనకి బాపట్ల జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చిందంటే మామూలు వ్యవహారం కాదు. సో అలాంటి లీడర్స్ ని మనం విమర్శించడం లేదు. ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి లీడర్స్ కు ఎందుకు ప్రయారిటీ ఇవ్వటం లేదనేది సూచనాప్రాయంగా మాత్రమే తెలియజేస్తున్నాం. సో మీరు ఎమోషనల్ కావద్దు, ఇక్కడ వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. సంతనూతలపాడు నియోజకవర్గంలో మాదిగ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా నాగులుపులపాడు మండలం 7 గ్రామానికి చెందినటువంటి కొమ్మూరి కనకారావు గారు ఉన్నారు. ఆయన ఎంఆర్పిఎస్ ఉద్యమంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నాడు. అదే విధంగా ఆయన రాజకీయంగా కూడా 2024 ముందు వరకు కూడా మనకి మాదిగ కార్పొరేషన్ చైర్మన్ గా ఆ పదవికే వనిదిచ్చారు. సంతనూతలపాడు నియోజకవర్గానికి సంబంధించి వైసీపీకి కూడా ఒక బలమైనటువంటి లీడరు, వాయిస్ బలంగా వినిపించేటువంటి వ్యక్తి. అదేవిధంగా గతంలో నూతలపాడు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వేమ ఎల్లయ్య గారు కుమారుడు వేమ శ్రీనివాసరావు గారు ప్రస్తుతం జడ్పీటీసీగా ఉన్నారు. ఆయన కూడా బలమైనటువంటి వాయిస్ వినిపించగలిగినటువంటి వ్యక్తి. అంటే ఈ సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి దళితులు, అంటే ఈ సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఒక మంచి మాస్ లీడర్లుగా కూడా అటు వేమశ్రీని కానీ ఇటు కొమ్మూరు కనకారావు కానీ ఒక మంచి గుర్తింపు ఉన్నటువంటి సందర్భం. వీరు రాష్ట్రంలో ఎక్కడ దళితుల మీద దాడులు జరిగినా కూడా గట్టిగా వాయిస్ వినిపించేటువంటి లీడర్స్ గా వీళ్ళిద్దరికి ఒక పేరు ఉంది. సో సంతనూతలపాడులో మాత్రం మరి వీళ్ళని ఎందుకు అని ఎక్కిరాని ఇవ్వటం లేదు, ఎందుకని వీళ్ళకి అధిక ప్రాధాన్యత ఇవ్వటం లేదో మరి చేమకుర్తిలో రెడ్డికి, సంతనూతలపాడులో రెడ్డికి, నాగులుపులపాడులో రెడ్డికి, ఈ ముగ్గురు రెడ్లకే తెలియాలని కూడా మనం తెలియజేసుకోవచ్చు. సో ఇకనైనా కూడా లోకల్ గా ఉన్నటువంటి లీడర్స్ కి సంతనూతలపాడులో వైసీపీ బాధ్యతలు కనుక ఇస్తే రాబోయే రోజుల్లో పార్టీ ఒక మంచి హైప్ వస్తుంది. ఎందుకంటే ఒంగోలు నియోజకవర్గానికి జంట కాన్స్టిట్యున్సీ సంతనూతలపాడు నియోజకవర్గం. సో ఇప్పటికైనా కూడా అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఒంగోలు కాన్స్టిట్యున్సీకి సంబంధించి లోకల్ గా కూడా చుండూరావుకి బాధ్యతలు ఇచ్చారు. సో ఆయన కొంత, ఎందుకంటే నిద్రలేసిన దగ్గర నుంచి పార్టీలో ఉంటాడు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటాడు, పార్టీ ఆఫీసులో కూర్చుంటాడు. లేదు లేట్ అవర్స్ లో ఏదైనా సమస్య వచ్చింది అనుకో, కార్యకర్తలకు ఏదన్నా ఎక్కడన్నా చిన్న ఎమోషనల్ గొడవలైనా కూడా 10ంటికి కానీ 11ంటికి కానీ అర్ధరాత్రి 12ంటికి కానీ వాళ్ళకి ఇబ్బంది వచ్చినా కూడా
దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కార్యకర్తలకి అండగా ఉండేటువంటి కార్యక్రమాలు కూడా చేయగలిగినటువంటి వ్యవహారాలు ఉంటాయి. సో ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో, సంతనోటపాడు కాన్స్టిట్యున్సీలో ఆ పరిస్థితి ఉందా? బళ్ళమూడి ఘటన జరిగితే తర్వాత ఎప్పుడో 2 రోజుల తర్వాత వచ్చి వైసీపీ నేతలు మాట్లాడినటువంటి పరిస్థితి. లోకల్ గా మరి ఈ బళ్ళమూడి ఘటన మీద వాళ్ళు కూడా పెద్దగా వాయిస్ వినిపోయకుండా మరి దాని మీద నాంచు చూడటం ఏందో నాకైతే అర్థం కాల. సో ఇప్పటికైనా కూడా రాజకీయాల్లో మరి లోకల్ లీడర్స్ కి ప్రాధాన్యత ఇవ్వాలని రాజకీయ విశ్లేషకులు బలంగా కోరుతా ఉన్నారు.